హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్. మహాభారతం ఒక జీవసాగరం. ఒకటా రెండా, అందులో వందలాది పాత్రలు. ప్రతి పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరో కాదు, ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి, ఇంకొక పేరు అహిలావతి. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టును చూసి దేవతలు ముచ్చటపడి అతనికి 3 బాణాలను అందించారు. ఆ 3 బాణాలతో అతనికి ముల్లోకాల్లోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. ఒక పక్క బర్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా. బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు సల్పేందుకు బయలుదేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుణ్ణి వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలను తీసుకొని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్బరీకుణ్ణి ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది, రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది, ఇక 3వ బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులిస్తాడు బర్బరీకుడు. నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుణ్ణి రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నింటి మీద తన గుర్తును వేసి శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది, దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తాడు. ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి మరీ పట్టుకోగలవని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, బర్బరీక, నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే, కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా. అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా అని విషదపరుస్తాడు. శ్రీకృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో, ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉంది, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు, కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకు కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పసాగాడు, బర్బరీక, నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణు అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంటేసుకుని ఓసారి దేవతలంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలోనే మనిషిగా జన్మిస్తాను అని నేను వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి, నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకో శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి, ఇదే నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు,
కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలు అందుకుంటాడని, అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ తీరిపోతాయని వరమిస్తాడు. మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీకృష్ణుని యొక్క కాలు చుట్టూ తిరగడం వల్ల ఆయన కాలు మిగతా శరీరం కంటే బలహీన పడిపోయింది. అందుకనే శ్రీకృష్ణుని అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది. అయితే రాజస్థాన్లోని జైపూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. 10వ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలగ్రామం రూపంలో బర్బరీకుని తల కనిపించింది. బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా అందించిన తల రాజస్థాన్లోని ఖాటు అనే గ్రామంలో పడిందని, శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైందని, బర్బరీకుణ్ణి శ్యాంబాబాగా ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ఖాటు శ్యాంగా కొలుచుకోసాగారు భక్తులు. దక్షిణ భారతాన ఖాటు శ్యాంను ఆరాధించే వారి సంఖ్య కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్య చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన ఆ మాటకొస్తే భారతదేశాన్ని దాటి నేపాల్లోనూ ఖాటు శ్యాం బాబాను ఆరాధించే వారి సంఖ్య అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు శ్యాంకు తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. ఆ శిరస్సుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం ఆ గ్రామానికి చేరుకుంటారని అంచనా. అయితే ఈ కథా ప్రస్తావన వ్యాసభారతంలో ఎక్కడా లేదు. సేకరించిన సమాచారం ప్రకారం ఇది స్కంద పురాణంలోని కథ. ఆసక్తికరంగా ఉండడంతో మీ అందరితోనూ పంచుకోవడం జరిగింది. మీకు ఈ కంటెంట్ నచ్చిందా? మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.